కరీమాబాద్ ఉర్సు రంగలీలా మైదానంలో జరిగే సద్దుల బతుకమ్మ దసరా ఉత్సవాలు మరి ఈ సంవత్సరం కూడా నిర్వహించేందుకు మన వరంగల్ జిల్లా మంత్రివర్యులు గౌరవ కొండా సురేఖ గారిని నిన్న కలవడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఈరోజు మరి మన జిల్లా కలెక్టర్ సత్యశారద గారిని కూడా కలవడం జరిగింది. ఏర్పాట్లు కూడా ఘనంగా చేసేందుకు వారు ఒప్పుకున్నారు. లక్షలాది మంది వచ్చేటువంటి ఈ యొక్క మరి ఉత్సవాలకు మరి దేశంలోనే ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి దసరా ఉత్సవాలు కాబట్టి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుపుతామని మరి ఆడబిడ్డలు కూడా ఆడుకునే ఆట సద్దుల బతుకమ్మను కూడా ఈ సందర్భంగా ఘనంగా నిర్వహిస్తామని కూడా తెలియజేశారు. ఏర్పాట్లు కూడా ఈ ఆదివారం కానీ మరుసటి రోజు కానీ అక్కడ సమీక్ష నిర్వహించి ఆ సమీక్షలో భాగంగా అక్కడ ఏ అవసరాలు ఉన్నాయి, మరికి ఏం అవసరాలు ఉన్నాయి, అక్కడ ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళు సమీక్షించి వాటిని పూర్తి చేయడానికి సానుకూలత వ్యక్తం చేశారు. సంజయ్ బాబు తరఫున అక్కడ లైటింగు, మైకు, చైర్స్, అదేవిధంగా గ్రౌండ్ లెవెలింగ్, గ్రౌండ్ అక్కడ ఏమైనా ఉంటే కూడా బొందలు ఇట్లా ఉంటే కూడా వాటిని నేర్పి మరి అక్కడ సౌకర్యవంతంగా మహిళలు బతుకమ్మ ఆడేందుకు కానీ దసరా ఉత్సవాలు నిర్వహించేందుకు కానీ మరి చక్కని అక్కడ అవసరాలకు అనుగుణంగా చక్కని ఏర్పాట్లు చేయడానికి ఒప్పుకున్నారు. రంగలీల మైదానంలో అత్యంత వైభవంగా మైసూర్ తర్వాతనే మన వరంగల్లో ఒక వారసత్వ సంపద గత 100 సంవత్సరాల నుండి ఇక్కడ ఎంతో ఘనంగా దసరా సద్దుల బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈ ఉర్సు చెరువులో మాత్రము సద్దుల బతుకమ్మ మహిళలు ఆడి సద్దుల రోజు పెద్ద ఎత్తున 10వ తారీఖు నాడు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. 12వ తారీఖు నాడు దసరా ఉత్సవాలు జరిగితే పెద్ద రావణాసురుని బొమ్మ ఒక 55 అడుగుల ఎత్తుతోని వివిధ రకాలైన బాణసంచ పేల్చుతూ ప్రజలకు ఆహ్లాదకరంగా మన రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఇక్కడికి చాలామంది లక్షలాది మంది వీక్షించేందుకు వస్తారు. మరి వాళ్ళకందరికీ కనువిందు చేసేందుకు మరి మా ఆనవాయితీని మన వారసత్వాన్ని మనం కాపాడుకోవడానికి మన యొక్క నాగరికతను కూడా ప్రజలకు చెప్పడానికి ఒక 100 సంవత్సరాల నుంచి వెళ్ళి ఒక 100 మంది దాదాపుగా కమిటీ మెంబర్స్ అందరం కూడా ఒక నెల 2 నెలలు కష్టపడి దాతల ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ మన మంత్రి గారి దగ్గర కూడా పోవడం, వారు కూడా ఈసారి వారి నియోజకవర్గంలో ఈ దసరా ఉత్సవాలు జరగడం, వారు కూడా మంచిగా ఈసారి అరేంజ్మెంట్స్ బాగా చేయాలని చెప్పి అధికారులను కానీ సిపి గారితో మాట్లాడారు, కలెక్టర్ గారితో కమిషనర్ గారితో కూడా మాట్లాడారు. రివ్యూ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యవంతంగా ఏవేవైతే అరేంజ్మెంట్స్ కావాలో అవన్నీ చేద్దామని చెప్పి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కలెక్టర్ గారిని కూడా కలిసి వారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేడిది మధుసూదన్, దసరా ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి. కొన్ని ముందుగా అందరికీ నగర ప్రజలందరికీ అడ్వాన్స్గా సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. గత ఆనవాయితీగా వస్తున్న పండుగను నిర్వర్తించేందుకు అకాల వర్షాలు కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉండడం వల్ల అడ్వాన్స్గానే ఏర్పాట్లు చేయాలని మేము మంత్రి గారిని కలిసి విన్నపించుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. ముందే అన్ని శాఖల వారికి మేము అర్జీ పెట్టేసి అక్కడ వచ్చిన మహిళలకు సద్దుల బతుకమ్మ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ ఏర్పాట్లన్నీ చేయడం కోసం మేము ముందునే కృషి చేస్తూ ఉన్నాం. అక్కడ ఈ అకాల వర్షాల వల్ల కొంచెం బురద ఉండడం, నీళ్ళల్లో బతుకమ్మ నిమజ్జనం చేసి అక్కడ గుర్రం డెక్క ఉండడం, ఇవన్నీ కూడా అన్ని శాఖల వారితో పనులు తీసుకొని ప్రజలకి ఇబ్బంది జరగకుండా చేయడానికి మేము అధికారులను ప్లస్ మా మంత్రివర్యులను అందరం కలిసి సమిష్టిగా ఈ ప్రోగ్రాంను విజయవంతం కావడానికి అందరికీ ఏ ఇబ్బంది జరగకుండా చేయడం కోసం కృషి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి కలెక్టర్ గారిని వచ్చి విన్నవించుకున్నాం. ఇంకా రేపు కూడా అందరినీ కలిసేది ఉంటుంది. ఆదివారం రోజు లేదా సాటర్డే రోజు మీటింగ్ ఉంటుంది. అన్ని శాఖల వారు వస్తారు. ఎవరి పని వాళ్ళు అందరూ చేస్తేనే అక్కడ పండుగ వాతావరణం ఒక సానుకూల వాతావరణం లేక ప్రజలందరూ వచ్చిన వారికి ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు. గత కొన్ని సంవత్సరాల బట్టి ఆనవాయితీగా వస్తుంది కాబట్టి అందరికీ మేము ఎప్పటికీ కూడా రిక్వెస్ట్ చేస్తాం, లెటర్స్ పెడతాం. అందరికీ మా ఉత్సవ కమిటీ తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు, థ్యాంక్స్. నా పేరు మండా వెంకన్న గౌడ్, దసరా ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్.